నందమూరి బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమా భారతీయ సినీ చరిత్రలోని ఉత్తమ సైన్స్ ఫిక్షన్ చిత్రాల్లో ఒకటిగా పేరుగాంచింది. సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 1991లో విడుదలై అప్పటి వరకు భారతదేశంలో వచ్చిన మొదటి టైం ట్రావెల్ ఫిల్మ్ గా గుర్తింపు పొందింది. ఇప్పుడు 3 దశాబ్దాల తర్వాత ఈ సినిమాను మళ్లీ థియేటర్లో విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఏప్రిల్ 4న తెలుగు రాష్ట్రాల్లో సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా సినిమాను 4K రెజల్యూషన్స్ రీమాస్టర్ చేసి బుధవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో కనిపించిన కొన్ని సీన్లు ప్రేక్షకులను మళ్లీ ఆ కాలపు నాస్టాలజిక్ లోకి తీసుకెళ్తున్నాయి. బాలయ్య శ్రీకృష్ణ దేవరాయలుగా చేసిన గొప్ప నటన, డైరెక్టర్ సంగీతం చూపించిన భవిష్యత్ గతకాల జంట ప్రయాణం, అలాగే ఇళయరాజా అందించిన అద్భుతమైన సంగీతం ఇవన్నీ కలిసినప్పుడు ఈ సినిమా ఎందుకు ఓ టైం క్లాసిక్ గా నిలిచిపోయిందో అర్థమవుతుంది. ఈ సినిమాకు సీక్వెల్ గా ఆదిత్య 999 అనే ప్రాజెక్ట్ కొన్ని సంవత్సరాలుగా ప్లానింగ్ లో ఉంది. ఇందులో బాలకృష్ణతో పాటు ఆయన తనయుడు మోక్షజ్ఞ కూడా నటించనున్నారని వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాలతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఈ చిత్రంలో మోహిని, అమరీష్ పురి, టిన్ను ఆనంద్, సిల్క్ స్మిత, శుభలేఖ సుధాకర్, సుత్తివేలు లాంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాను ఎస్ అనితాకృష్ణ నిర్మించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి ప్రెజెంటేషన్ లో ఇది రూపొందింది. ఇప్పుడు ఆదిత్య 369 మళ్లీ థియేటర్లకు రావడం తెలుగు సినిమా అభిమానులకు నిజంగా ఓ స్పెషల్ గిఫ్ట్ లాంటిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.